శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, అదంతా ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు ఆల్మోస్ట్ 3 ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, అది మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండబోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందండి. 15 రోజులు బాగుంది. ముఖ్యంగా మీరు నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశం మీకు బాగా ఉందండి. మీరు కష్టపడుతుంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. బాగా ప్రేమ మీకు బాగా ఎక్కువ, ఎదుటి వాళ్ళ మీద బాగా ప్రేమ ఎక్కువ. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సిందంటే బంధుప్రీతి ఎక్కువ. కర్కాటక రాశి వాళ్ళకి దూర బంధువులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ మీరు బంధుప్రీతి, పలానా వారం మీరు అని చెప్పి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. అంటే అంత ఇష్టం బంధువులు అంటే మీకు, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి. అందులో అంతేకాకుండా మీకు అత్యంత రాజాకారుడు కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండిపోయాడు, కేతుతో కలిసి ఉండిపోయాడంటే భయమా? కాదండి. కాకపోతే ఏంటంటే చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అని చెప్తాం కదా మనం. నిజంగా కరెక్టే, చదువులో ఆటంకాలు కలిగించడము. కాకపోతే ధనానికి మాత్రం వృద్ధి కలిగించేది చేస్తూ ఉంటాడు. ధనానికి భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఇలా చిన్న వాటికి మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. మీ ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళకి చెల్లెలకి వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి కొద్దిగా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏదో చిన్న వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రము అవకాశం ఉంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళు కంఫర్టబుల్ జీవితం అనుభవించబోతున్నారు. ప్రశాంతమైన జీవితం అంటే హ్యాపీగా. మనం ఇంతకాలం కష్టపడ్డాం చాలరా బాబు, భార్యాభర్తల విషయంలోనూ పిల్లల విషయంలో చాలా మన శ్రద్ధ తీసుకున్నాం, ఇంకా సుఖపడదాం అన్నట్టుగా మీరు సుఖపడతారండి. పైగా మీకు విద్యలో కూడా మీకు బాగా రాణిస్తారు. మీరు విద్యలో అమోఘంగా ఉంటుంది, బాగా దూసుకుపోతుంటారు. విద్యలో మాత్రం ఆగరం. సంగీత విద్య కూడా ఉంటుంది మీకు. సంగీతంలోనే ఉంటుంది ఒకటి, సంగీతం, మ్యూజిక్ అంటే కళాకారులు అంటారు కదా, మీ సంగీతంలో కళాకారులు అంటారు కదా, వాయిద్య కళాకారులు, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. వెతుక్కుంటూ మీకు అవకాశాలు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. సంగీత కళాకారులకు అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. చతుర్థ భావంలో కనుక చతుర్థ భావాధిపతి బాగున్నాడు. అలా కాకుండా మీ రాశి వారికి కూడా 4th భావాన్ని గురుడు చూడడం వల్ల మంచి యోగాన్ని ఇస్తాడు తప్ప చెడు యోగాన్ని ఇవ్వడు.
కంఫర్టబుల్ జీవితాన్ని ఇస్తాడండి. పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది. 5th హౌస్ లార్డ్ 5th హౌస్ చూసుకుంటాడు. పైగా వ్యాపారాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అది కూడా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా వృద్ధి కలిగి తీరుతుంది అంటే సందేహం లేదండి, ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. ఏదైనా పదవులు రావడానికి అవకాశం ఉందండి మీ రాజకీయ జీవితంలో ఉంటే. కొంతమందికి మాత్రము మంత్రసిద్ధి మాత్రం కలుగుతుందండి. మంత్రోపాసన, మంత్రసిద్ధులు మీకు అమోఘంగా ఉంటాయి. మీకు మంత్రోపాసన అద్భుతం. అంతేకాకుండా మీకు ఈ వారం మొత్తం కూడా అంటే ఈ 15 రోజులు కూడా శత్రు భయాలు లేకుండా మిత్రులుగా ఉంటూ, శత్రువులు కూడా మిత్రులు అయిపోతూ ఉంటూ చక్కటి ఆదరణ అభిమానాలతో కలిగి ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. లా సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ అవుతూ ఉంటారు. శుభవార్తలు వింటారు. మేనమామలకి సంపూర్ణమైన ఆయుర్దాయము, ఆయుష్ ఉంది. వాళ్ళ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. శత్రువుల వలన ఏదో చెప్పినట్టుగా శత్రువుల వలన భయం ఉండదండి. శత్రువుల వలన డబ్బు, అధికారము, శత్రువుల వలన సహాయ సహకారాలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా సరే భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది. పైగా భార్యాభర్తలు కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు. బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు చూడండి. మీ భార్యాభర్తలు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు శనీశ్వరుడు వల్ల ఉన్నాయి. కానీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే రాహు అష్టమ స్థానంలో ఉన్న రాహు బాహులు మీకు తొక్కుతాడని తెలుస్తారా? మీరు భయపడాల్సిన అవసరం. తొక్కాడు, చంపాడు, ఏం చేయడు. ఆయనకి గురుదృష్టి ఉంది, అలాగే కుజదృష్టి కూడా ఉంది. కాబట్టి కొద్దిగా మీరు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ విపరీతంగా ఏమేమి భయపడాల్సిన అవసరం ఏం లేదు. గురుడు చూస్తున్నాడు కాబట్టి కంట్రోల్గా ఉంటాయి. కాబట్టి మీ శరీరంలో పీడ, అధికంగా శ్రమ, దూర ప్రాంత బంధువులు చిన్న చిన్న వార్తలు వినడము, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి మాత్రం అవకాశం ఉంది. శనీశ్వరుడు మాత్రం మిమ్మల్ని బాగా కాపాడుతాడండి. భాగ్యస్థానంలో శని మీకు విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేది చేస్తుంటాడు. శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు, ఆటోమొబైల్, ఫార్మా, ముఖ్యంగా కోల్, సింగరేణి అంటే చూసారా, వాళ్ళ బిజినెస్లు చాలా అమోఘంగా రాణించడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాలు అద్భుతంగా శనీశ్వరుడు ఉన్నాడు కదండి. భాగ్యస్థానంలో శని ఉన్నాడు కదా, మంచి చేస్తుంటాడు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉందండి. ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు మీకు నిండుగా ఉంటాయి. అది గొప్ప అదృష్టం అని కూడా చెప్పవచ్చు కూడా అండి. చాలా బాగుంది. అది అంతేకాకుండా దశమ శుక్రుడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడండి. శుక్రుడు మంచివాడు కాదు, కానీ యోగాన్ని ఇస్తాడు. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆయన ఉత్సాహమే మీకు ప్రోత్సాహం. కాబట్టి మీరు చాలా అద్భుతంగా దూసుకుపోతుంటారండి. మీరు కళారంగంలో, టెలివిజన్ రంగంలో కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంటారు. మీకు అద్భుతంగా మంచి అన్ని విషయాలు కలిసి వస్తాయండి. అవి పడుతుంటే బాగా బంగారాభరణాలు చేయించుకుంటారు చూడండి. వాహనాలు కొనుక్కోవడానికి కూడా అవకాశం మీకు ఉంది. మంచి ఉద్యోగాల్లో మీరు సెటిల్ అయిపోవడానికి కూడా అద్భుతంగా ఆడవాళ్ళకు కూడా ఉందండి. ఏదేమైనా 12వ భావంలో రవి, బుధ, గురులు. 12వ భావంలో రవి, బుధులు అంటే ఏంటంటే జనరల్గా వాళ్ళకి అంటే మీకు దైవ దర్శనాల రీత్యా డబ్బు ఖర్చు అవ్వడాలు, ఎక్కువగా దేవాలయ సందర్శనలు బాగా ఉంటాయి. గుడులు, గోపురాలు సందర్శనలు ఎక్కువ ఉంటుందని మీకు దానం ఎక్కువ చేస్తుంటారు. అలాగే డబ్బు ఎంత ఖర్చు పెడతారో అంత సేవింగ్ కూడా ఉంటుంది. అమ్మవారికి ఆశీస్సులు బాగా ఉంటాయండి. 9th హౌస్లో 12th హౌస్లో ఉండడము, గురుడు భాగ్యస్థానంలో చేరడం వల్ల డెఫినెట్గా విదేశ పర్యటన చేస్తారు. అది మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ గోచార రీత్యా మీకు ఇండికేషన్స్ క్లియర్గా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఫారిన్ వెళ్ళే యోగాలు. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లాంట్స్ ఉండిపోయాయి కాబట్టి రాహుకాల పూజలు చేయించుకోండి. మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. ఏ రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడికి కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం?
మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తి తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతి నమ, ఓం గం గణపతి నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేసేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.